రచండి. నా నోటిని మీ బూరగా వాడుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని కోరుకుంటున్నాను. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయండి. వినగల చెవులను, గ్రహించగల మనసును దయచేయండి. ప్రతి విధమైన నిద్రాత్మ, విసుగాత్మ యేసు నామమున తొలగిపోవును గాక. మీరు మా కొరకు ఉంచిన దేవదూతల పరిచర్యను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ మందిరములో ఈ క్షణమందు ఇప్పుడే మేము విడుదల చేస్తున్నాం. దేవదూతలు కదులుదురుగాక. పరిశుద్ధాత్ముడ నీ సన్నిధి మేము అనుభవించుదుముగాక. తండ్రి, మా ప్రవర్తన అంతటిని మీ అధికారము ఒప్పుకుంటున్నాం. యెహోవా మా ఆశ్రయదుర్గ, మా విమోచకుడా, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీకు అంగీకారమగును గాక అని పలుకుతూ మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ, తండ్రి మీ శక్తి చేత మమ్మల్ని నింపండి, నీ బలము చేత మమ్మల్ని నింపండి. మంచి నేల అనే మా హృదయం మీద నీ వాక్కు యేసు నామమున నాటబడును గాక, అది ఫలించును గాక అని పలుకుతూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదువు ఒక చిన్న మాట. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం. నూట 41, పేజీ నంబర్ 141. బైబిల్ అందరూ మీ ఒడిలో పెట్టుకోండి. బైబిల్ మీ ఒడిలో పెట్టుకోండి. 10:21. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనకిస్తున్న అంశం ఏంటంటే మనుషుల ఎడల యేసయ్య ప్రేమ. మనుషుల ఎడల. నేను అచ్చంపేట ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నా. ఉపవాసాలు ఉండి దాదాపు ఈరోజు 7 రోజులు ఉపవాసాన్ని ఉన్నాం. ఒక పూట తింటున్నాం. ఉపవాసాలు ఉండి 3 గంటల వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ప్రభువా ఆదివారం ఏ వాక్యం చెప్పాలా అన్నప్పుడు మనుషుల ఎడల దేవుని ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ గొప్పది. ఈ లోకంలో చాలామంది ప్రేమించేవారు ఉన్నారా లేదా? మనను ప్రేమించే వాళ్ళు ఉన్నారా లేదా? మనను ప్రేమించే వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారు అని మనం గమనిస్తే వాళ్ళ అవసరమును బట్టి ప్రేమిస్తారు. కుటుంబస్తులైనా, ఒకే తల్లి కడుపులో పుట్టిన బిడ్డలైనా, భార్యాభర్తలైనా, ఇంకా ఎవరైనా సరే. ఒకప్పుడు భార్యాభర్తలకు మధ్యలో ప్రేమలు ఉండేటివి, ఇప్పుడు లేవా సార్ అన్నట్టే క్రీస్తు ప్రేమ ఉన్న వారిలో నిజమైన ప్రేమ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణకు మనం గమనిస్తే మల్లకల్లో నేను పోయిన వారం అటు 2 వారాల క్రితం ఒక న్యూస్ చదివిన. మల్లకల్లో భార్య అప్పుడే వారం 15 రోజులు అయిందంట పెళ్ళయి. భర్త ఏమో అన్నాడని చెప్పి ఉడుకుడుకు నూనె తీసుకుపోయి భర్త మీద పోసిందంట. మల్లకల్లా మన పక్కన ఎన్ని కిలోమీటర్లు? 15-14 కిలోమీటర్లు. మల్లెందొడ్డి. ఉడుకుడుకు నీళ్ళు తీసుకుపోయి భర్త మీద పోసిందంట. పాపం 2 రోజులు హాస్పిటల్లో, కర్నూలు హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిగతుల మధ్యలో కొట్టుమిట్లు ఆడుతూ చనిపోయినాడు. ప్రేమలున్నాయా? ఉన్నాయా? చెప్పరే. చెప్పండి. నోర్లు తెరవండి. ఏమైనా పెట్టుకున్నారా? ముత్యాలు రాలవలేండి. ఉన్నాయా? లేవు. ప్రేమలు లేవు. మనుషుల మధ్యలో స్వార్థమైన ప్రేమ. ఓ పాట ఉంటుంది. ఓ పాట, ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎన్నడు మరువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది, ఎన్నడెన్నడు మారనిది, నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది, నా యేసుని దివ్య ప్రేమ.
భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కరిగిపోవును. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగిచ్చి ఆరిపోవును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 3 లైన్లో తల్లిదండ్రుల ప్రేమ గురించి చెప్పినాడు, భార్యాభర్తల ప్రేమ గురించి చెప్పినాడు, బంధుమిత్రుల ప్రేమ గురించి చెప్పినాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఏది శాశ్వతం? ఎన్నడెన్నడూ మారని ప్రేమ క్రీస్తు యేసు ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రేమతో ప్రభు అంటున్నాడంట, తన 2 చేతులు చాపి, ఇదిగో అవిధేయులై ఎదురాడుతున్న ప్రజలారా, అవిధేయులై ఎదురాడుచున్న ప్రజలారా, షారోన్ ప్రార్థన సంఘ విశ్వాసులారా, యేసు క్రీస్తు ప్రభుని నమ్మినామని ప్రకటించుకుంటూ చెప్పుకుంటున్న వారులారా, ఇదిగో నా యుద్ధకు రండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దినమంతయు ఏదంట? దినమంతయు అవిధేయులైన వారి వైపు తన చేతులు చాపి, ప్రభు దినమంతయు తన చేతులు చాపి పెట్టినాడంట. ఎందుకు తెలుసా? నీకు రక్షణ ఇవ్వడానికి. ఎందుకు తెలుసా? నీకు విమోచన ఇవ్వడానికి. ఎందుకు తెలుసా? నీకు తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువుకి ఇచ్చిన ఆ కృపా సింహాసనం మీద నిన్ను నన్ను ఆసీనుడై ఉంచడానికి. ఆమేన్, హల్లెలూయా. అవిధేయులే చదవమ్మా, ఒకసారి చదువు. అవిధేయులై ఎదురాడు ప్రజలకు. ఏ ప్రజలకంట? అవిధేయులైన వారికి, దేవుని మాటను వినని వారికి, దేవుని మాటను లెక్కజేయని వారికి, ప్రార్థనలు లెక్కజేయని వారికి, దేవుని సన్నిధిని లెక్కజేయని వారికి, అవిధేయులై ఎదురాడుతూ ఉన్న వారి కొరకు ఆయన తన 2 చేతులు చాపి ఆయన దినమంతయు చూస్తూ ఉన్నాడంట. ఈరోజైనా నా దగ్గరకు వస్తావా? ఈరోజైనా నా దగ్గరకు వస్తావా? ఈరోజైనా నా దగ్గరకు వస్తావా అని. ఈరోజు నీవు నేను కూడా అవిధేయులైన పరిస్థితుల మధ్యలో ఎన్నో రకమైన అవిధేయత స్థితిలో ఉంటూ ఉన్నాం. దేవుని మాటకు లోబడిని స్థితిలో ఉంటూ ఉన్నాం. దేవుని మాటకు ఎదురాడే స్థితిలో ఉంటూ ఉన్నాం. ప్రభు అంటాడు, ఆదివారము కుటుంబం అంతా మందిరానికి వెళ్ళండి బాబు అని అంటే మేము పోము అని నీవంటున్నాం. ఇది విధేయతనా అవిధేయతనా? చెప్పాలా? ఇది విధేయతనా అవిధేయతనా? అవిధేయత. ప్రభు అంటున్నాడు, ప్రతిరోజు కుటుంబములో కుటుంబ ప్రార్థన చేసుకోమని చెప్పి అంటున్నాడు. మరి మీరు మనం చేసుకోం. సార్ మాకు టైం లేదు ప్రభువా, నా భర్త ఒక దగ్గర వస్తాడు, ఒక టైంకి వస్తాడు, ఆ టైంకి వచ్చే లోపల మేము తిని పడుకుంటాం, మేము ప్రార్థన చేసుకోలేం. ఇది విధేయతనా అవిధేయతనా? చెప్పాలా మీరు? అవిధేయతనా విధేయతనా? అవిధేయత. ఎదురాడుతున్నాం ఆయన మాటలను వినక, ఆయన మాటకు ఎదురుపోతూ ఉన్నాము, కానీ ఆయనతో కలిసి ఆయన మాటకు సహకరిస్తూ దేవునితో ఏకమై దేవుని మాటను మనం విని లోబడి దేవుని మాట అనుసారంగా నడుచుకోవాలని మనకు ఆశ లేదు. అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు, దినమెల్ల ఎదురాడుతూ ఉన్న వారి కొరకు, అవిధేయులైన వారి కొరకు నా చేతులు చాపి ఉంచిన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రేమ గొప్పది. దేవుని రాకడ కొరకు ఎన్నో రకమైన పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. ప్రపంచమంతా దేవుని రాకడకు సిద్ధమవుతూ ఉంది. ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రాలు, పశువులు, జంతువులు అన్నీ కూడా దేవుని రాకడకు సిద్ధమవుతూ ఉన్నాయి. ఇగో ఆకాశమందు చూస్తూ ఉన్న ఈ భూమి సృష్టి, ఈ సమస్తం అంతా కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధమవుతూ ఉంది. అయితే మనుషులైన మనమే ఆయన రాకడకు సిద్ధమవుతలేం.
అందుకనే ప్రభు అంటున్నాడు, ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందనంటే నీ వల్ల, నా వల్లనే. నీవు నేను అవిధేయులై ఉన్నాం. నీవు నేను ఆయన మాటని వినని వారిగా ఉంటూ ఉన్నాం. నీవు నేను ఆయన మాటకు ఎదురు చెప్పేవారిగా ఉంటూ ఉన్నాం. నీవు నేను ఇంకా రక్షణలోనికి రాని వారిగా ఉంటూ ఉన్నాం. నీవు నేను బాప్తీసము తీసుకున్న తర్వాత కూడా ఇంకా పాపపు స్థితిగతుల మధ్యలోనే ఉంటూ ఉన్నాం. అందుకనే ప్రభు అంటాడు, నా రాకడ అందుకనే ఆలస్యం అవుతూ ఉంది. ఎందుకు తెలుసా? నీవు పరిపూర్ణత చెందాలని. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంతదంటే ఆయన రావాలనుకుంటే ఇప్పుడు కూడా రావచ్చు. రావాలనుకుంటే ఇప్పుడు కూడా రావచ్చు. ఒకసారి ఆలోచన చేయండి. ఓ పక్కనేమో సేవకులను కొడుతూ ఉన్నారు, ఓ పక్కనేమో విశ్వాసులను హింసిస్తూ ఉన్నారు, ఒక పక్కనేమో మందిరాలను కూలుస్తూ ఉన్నారు, ఓ పక్కనేమో సేవకులు చనిపోతూ ఉన్నారు, ఒక పక్కనేమో సేవకుల కుటుంబాలు అనాథలుగా మార్చబడుతున్నాయి. క్రీస్తు యేసు కొరకు ఒక పక్కన కన్నీరు కరుగుతూ ఉంది, ఒక పక్కనేమో క్రైస్తవులుగా ఉంటున్న వారము జలసాలు చేస్తూ ఉన్నాము, జలసాలతో పాటు సంతోషంగా బ్రతుకుతూ ఉన్నాము. కుటుంబాలు, డబ్బులు, ఆస్తి, అంతస్తులని పరిగెడుతూ ఈ లోకమనే పాపములో మునిగి తేలుతూ ఉన్నాం. ఓ పక్కన క్రైస్తవులు బాధ అనుభవిస్తూ ఉన్నారు, ఓ పక్కన క్రైస్తవులు చెప్పాలా, క్రైస్తవులు సంతోషంగా ఈ లోకాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు ప్రభు రావచ్చు. ఇవన్నీ చూసినప్పుడు ప్రభు రావచ్చు, దేవుని రావచ్చు. మరి ఎందుకు వస్తలేడంటే, ఇదిగో ఈ గుంపు, అవిధేయులుగా ఉంటున్న ఈ గుంపు, నా మాట వినని గుంపు ఏదైతే ఉందో ఈ గుంపు కూడా రక్షణ పొందాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ గుంపు కూడా రక్షింపబడాలా, ఈ గుంపు కూడా విమోచింపబడాలా, ఈ గుంపు కూడా సత్యాన్ని తెలుసుకోవాలా, ఈ గుంపు కూడా నిజదేవుడైన యేసు ప్రభుని తెలుసుకొని యేసయ్య రక్తములో పరిపూర్ణతలోని కడగబడి ఆయనని ఎదుర్కొనాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే దినమెల్లా ఆయన తన చేతులు నీ వైపు, నా వైపు చాపుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయనను యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆఖరి దినాలలో తండ్రి చిత్తము కొరకు ఆ గెస్సమనే తోటలో లోక మనుషులందరి పాపమంతా కూడా ఆ పాత్రను తాగిన తర్వాత ఆ సైనికులు వచ్చి పట్టుకొని వెళ్ళిన తర్వాత ఆయనను పిడిగుద్దులు గుద్దినారు, ఆయనను అపహాసించినారు. ఇదిగో నజరేయుడైన యేసు, ఎవరు నీకు వీపు మీద గుద్దుతున్నారు చెప్పు, ఎవరు వీపు మీద గుద్దుతున్నారు చెప్పు అని అపహాసించినారు. ఆయన గడ్డము ప్రీకినారు, సమాజం ఎదుట ఆయనను దోషిగా నిలబెట్టినారు, ఆయన ముఖము మీద ఉమ్మివేసినారు, ఆయన చెంపకు చల్లుమని కొట్టినారు, ఆయన వస్త్రాలు తీసివేసి చీట్లు వేసుకొని పంచుకున్నారు. ఆయనకు 39 కొరడాల దెబ్బలు, ఆయన వీపంతా కూడా 39 కొరడాల దెబ్బలతోన ఆయనను కొట్టినాడు. ఒక్కొక్క కొరడా దెబ్బతో దాదాపు 3 కిలోల 900 గ్రాముల మాంసము సజీవుడిగా ఉన్నప్పుడే ఆయన నీ కొరకు, నా కొరకు బయటికి పెరికి వేయించుకున్నాడు. ఆయన శరీరం అంతా రక్తసిక్తంగా మార్చబడింది. 10,000లో అతి సుందరుడు, 10,000 పురుషులు అక్కడ కనపడితే ఆ పురుషులలో 10,000 మందిలో ఇట్టే మన యేసయ్యను గుర్తుపట్టొచ్చు. అంత సుందరుడు మన యేసయ్య. ఆయన ప్రేమ ఎలాంటిది తెలుసా? నీ కొరకు, నా కొరకు నడినెత్తు నుంచి అరికాలు వరకు ఆయన శరీరం అంతా గాయపరుచుకున్నాడు. ఆయన ప్రేమ నీ కొరకు, నా కొరకు ఆఖరి రక్తపు పొట్టు వరకు సిలువలో కార్చినాడు. ఆయన ప్రేమ ఆ భారమైన 150 కిలోల ఆ సిలువ మ్రానును మోస్తూ ఆ యెరూషలేము ప్రాకారపు వీధులలో నుండి ఆయన పడుతూ లేస్తూ ప్రయాణం చేసినాడు. ఆ గొల్గొతా అనే కొండ మీద, ఆ కపాలం అనే స్థలం అనే కొండ మీద ఆయన కాళ్ళకు, చేతులకు మేకులు కొట్టించుకొని, తల మీద ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసుకొని, ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వేలాడుతూ ఒక పక్కన వేదన అనుభవిస్తూ ఉన్నాడు. ఓ పక్కన మనుషుల మాటలు వేదన, ఒక పక్కన శరీరములో ఉన్న ఆ గాయాల ద్వారా కలుగుతున్న నొప్పి, ఓ పక్కన ఇక అయిపోయింది ఆ బాధ అంతా భరించలేని పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నాడు. ఓ పక్కన దాహం అని అలమటిస్తూ ఆయన ప్రేమ ఎలాంటిది తెలుసా? మనుషుల ఎడల ఇదిగో
అందరి కొరకు పరలోకమందున తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని చెప్పాలా, ఏమన్నాడు? క్షమించండి. ఇది ఆయన ప్రేమ. క్షమించు ప్రభువా, క్షమించు ప్రభు. వాక్యము సెలవిస్తూ ఉంది, తండ్రి కుడి పరభాషాన యేసయ్య కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడంట? నీవు ఈ భూమి మీద ప్రార్థన చేయనీకనే అలసిపోతావు కదా, ఆ పరలోకమందున దేవుని సన్నిధానంలో తండ్రి కుడి పరభాషను కూర్చొని యేసయ్య విజ్ఞాపన చేస్తున్నట, ఇదిగో అయ్యా ప్రకాశమనని క్షమించయ్యా, ప్రకాశమనని క్షమించయ్య, ఇది ఒక్కసారి క్షమించు ప్రభు, ఒక ఛాన్సీ ప్రభు, ఇదిగో విశాల్ని క్షమించు ప్రభు, ఒక్కసారి క్షమించు ప్రభు, ఒక ఛాన్సీ ప్రభు అని తండ్రిని వేడుకుంటున్నాడు. మనము చేసిన తప్పులకు, మనము చేసిన పాపాలకు, మనము చేసిన దేవునికి వ్యతిరేకమైన క్రియలకు యేసయ్య ఎదుట మోకరించి కనీసం ఒక 2 బొట్లు కన్నీటితో ప్రార్థన చేయలేని పరిస్థితుల మధ్యలో నీవు నేను ఉంటూ ఉన్నాం. నీ తప్పును ఒప్పుకోలేని పరిస్థితుల మధ్యలో నీవు నేను ఉంటూ ఉన్నాం. తప్పుని కప్పుకొని తిరిగే పరిస్థితిలో నీవు నేను ఉంటూ ఉన్నాం. అయితే ప్రభు నీవు చేసిన తప్పులన్నిటి కొరకు, నీవు ఈ భూమి మీద క్రీస్తు యేసునకు విరోధంగా ఎదురాడుతున్న ప్రతి పరిస్థితుల కొరకు నా తండ్రి కుడి పరభాషన కూర్చొని ఇగో ప్రభువు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంత మంచి ప్రేమ మనది, మన యేసయ్య ప్రేమ. ఈ భూమి మీద నిన్ను ప్రేమించి మరణించి, రక్తము కార్చి సిలువలో మరణించి గాయపరుచుకొని ఆయన సమాధిలో పాతి పెట్టబడినాడు. ఆయన తర్వాత ఆయన చనిపోయి అహరోణమైపోయిన తర్వాత ఆయన తండ్రి కుడి పరభాషన కూర్చొని రెస్ట్ తీసుకుంటలేడు. రెస్ట్ తీసుకుంటున్నాడా? రెస్ట్ తీసుకుంటలేడు. మనం అనుకుంటాం మనం పొద్దుమోకులు రెస్ట్లోనే ఉంటాం, ప్రార్థన అంటే రెస్ట్లోనే ఉంటాం. వాక్యం ధ్యానించుకోకూడదా, మందిరానికి పోకూడదా, సాయంత్రం పోదాంలే, సాయంత్రం ఉంది కదా, పొద్దున పండుకుందాంలే అని రెస్ట్లోకి పోతాం. పొద్దునంతా పని చేసాం కదా, రాత్రి ఆన్లైన్ ప్రేయర్ ఉంది కదా, వేరే సేవకులు వస్తున్నారు కదా, పోదాం దండి, వద్దులే మళ్ళీ వచ్చేసారి పోదాంలే, రెస్ట్ తీసుకుందాంలే అని రెస్ట్ లేకపోతాం. నీవు నేను అలసిపోతున్నాం, రెస్ట్ తీసుకుంటున్నాం, మంచిదే. కానీ నీ కొరకు నా కొరకు ప్రభువు మాత్రము 24/7 దినమెల్లా 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 ఆయన తన 2 చేతులు చాపి ఇదిగో నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. రా, ఇప్పటికైనా రా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటికైనా యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నాం సార్, తెలుసుకున్నాం, మంచిదే. కానీ పరిపూర్ణతలోనికి రా. ఆమేన్, హల్లెలూయా. వాక్యము సెలవిస్తుంది, ఫలించని ప్రతి చెట్టు వేరున ఏం పెట్టబడి ఉంటుందంట? ఏం పెట్టబడి ఉంటుందంట? వాక్యం బాగా తెలుసు కానీ వాక్యాన్ని మనం పాటించాం, ఎదురాడే ప్రజలుగా ఉన్నాం. ఈ లోకంలో క్రైస్తవులందరూ కూడా ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నామంటే ఎదురాడే పరిస్థితుల్లోనికి పోతున్నాం, ఎదురాడే పరిస్థితుల్లోనికి. ప్రభు అంటున్నాడు, ఎదురాడే పరిస్థితుల్లోనికి కాదు, దేవుని మాట వినేవారిగా నీవు నేను ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫలించని ప్రతి చెట్టు వేర్ల దగ్గర గొడ్డెలు పెట్టబడి ఉన్నదంట. నువ్వు ఫలిస్తేనా సరే, ఫలించకపోతే ఆ చెట్టు నరికివేయబడుతుంది, పక్కన పడవేయబడుతుంది, ఎండిన తర్వాత అది మంటలలో పడవేయబడుతుంది. మరి నీ నా స్థితి ఏమై ఉన్నది? ప్రభు రాకడ సమీపంగా ఉంది, దేవుని రాకడకు ఆలస్యం అవుతుందంటే ఇంకా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, ఇంకా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఇంకా దేవుడు నీ వైపు, నీ కుటుంబం వైపు తన 2 చేతులు చాపి చూస్తూ ఉన్నాడు. నీ ఒక్కడివే రక్షింపబడితే కాదు, నీ కుటుంబం అంతా రక్షింపబడాలని అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నీ ఒక్కరి కొరకే రక్తము గార్చింది కాదు, ప్రాణం పెట్టింది కాదు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబస్తులందరి కొరకు ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వేలాడినాడు. కాబట్టి ఆయన దినమెల్లా 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 నీ వైపు, నీ కుటుంబం వైపు చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఓ నా ప్రియ కుమారుడా, కుమార్తె, నా దగ్గరికి రండి. ఇదే రక్షణ దినం, ఇదే రక్షణ దినం. ఈ దినము పోతే మళ్ళీ ఉదయం లేస్తామో లేయమో మనకు తెలియదు. ప్రభు అంటాడు, వాక్యం సెలవిస్తుంది, ఇదిగో తినుము త్రాగుమని సుఖించుమని నీ శరీరంతో చెప్పుకుంటున్నావే, బానే ఉంది. కానీ ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమును అడిగితే నువ్వు ఏం చేస్తావు?
ఈరోజు నువ్వు కట్టుకున్న బిల్డింగ్లు, నువ్వు సంపాదిస్తున్న ఆస్తులు, నువ్వు కట్టుకున్న బ్యాంక్ బ్యాలెన్స్లు అవన్నీ కూడా ఎక్కడికి పోతాయి? ఎవరు అనుభవిస్తారు? రక్షణ లేకపోతే ఇక మన ఆత్మీయ స్థితి ఇంతవరకు చేసిన భక్తి అంత ప్రయోజనం లేనిదిగా మార్చబడుతుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అంటున్నాడు, ఇదిగో దినమెల్లా నా చేతులు చాపి ఇదిగో నేను మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. అసలు యేసయ్య ప్రేమ ఎలా ఉంటుందంటే, కొన్ని వాక్యము నాకు గుర్తుకొచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఒక ప్రాంతం ఉందంట. ఆ ప్రాంతంలో దాదాపు 120,000 మంది, అంటే 120,000 మంది పైగా నివాసం ఉంటున్న ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా దేవుని దృష్టికి విరోధంగా మార్చబడినారు, ఎదురాడే వారిగా మార్చబడినారు, దేవుని మాట వినని వారిగా మార్చబడినారు. పరలోకమందున దేవుడు ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు, ఈ ప్రాంతమంతా నాకు విరోధంగా మార్చబడింది, ఈ ప్రాంతాన్ని చూసి నేను అసహించుకుంటున్నాను, ఈ ప్రాంతం అంటే నాకు ఇష్టం లేదు, ఇక 40 రోజుల్లో ఈ ప్రాంతాన్ని నేను నాశనం చేస్తా, ఈ ప్రాంత ప్రజలను నేను నాశనం చేస్తా అని దేవుడు నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక మాట చెప్తా, మీరు అందరు ఇక్కడనే ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి, అక్కడక్కడ తిరుగుతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరందరు ఇక్కడనే ఉన్నారని నేను నమ్ముతున్నా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుని ప్రేమ మనుషుల ఎడల, దేవుని ప్రేమను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తొందరనే ముగిస్తా. మీ అందరి కొరకు మంచి సాంబరణం కూడా ఉంది, మంచిగా దిందురు ప్రశాంతంగా. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రేమ మనుషుల ఎడల ఎలాగుంటుందో చెప్తాను. పరలోకమందున దేవుడు చూస్తూ ఉన్నాడు ఆ పట్టణాన్ని. ఆ పట్టణం అంతా ఒక్కరు కూడా నీతిమంతులు లేరు. ఆ పట్టణం అంతా దేవునికి విరోధంగా మార్చబడుతుంది. ఆ పట్టణంలో ఉంటున్న వారు, క్రైస్తవులుగా ఉన్న వారిని కొట్టిండ్రు, సేవకులు వెళితే కొట్టిరు, సేవకులు వెళితే చంపినారు, ప్రవక్తలు వెళితే చంపినారు. దేవుని మాట చెబుతూ ఉంటే వినని వారిగా ఉంటూ ఉన్నారు, వినేటట్లనే ఉన్నారు కానీ పాటించని వారిగా ఉంటూ ఉన్నారు. ఇదిగో 10 ఆజ్ఞలు పాటించండి అని అంటే ఒక్క ఆజ్ఞ కూడా పాటించని వారిగా ఉన్నారు. ఎప్పుడు చూసినా దేవునికి విరోధమైన కార్యాలు చేసేవారు. ఈ లోకపు ఆచారాలని, ఈ లోకపు భక్తి అని, ఈ లోకపు స్థితిగతుల మధ్యలో, ఈ లోకపు పరిస్థితుల మధ్యలో ఇటు అటు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళని చూసి అలసిపోయి ప్రభువు ఏం చేసినాడంటే, ఇక వీళ్ళు వద్దురానైనా ఈ భూమి మీద, ఈ నినివే అనే ఈ పట్టణాన్ని నేను తుడిచివేస్తా అని అనుకొని నిశ్చయించుకున్నాడంట ఆయన హృదయంలో. చదువుదాం ఆ మాట. యోనా పుస్తకము 1వ అధ్యాయం 2వ వచనం, పేజీ నంబర్ 763. నినివే పట్టణస్థుల దోషము ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి ఘోరమైనదంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పట్టణస్థుల దృష్టిది? నినివే. చదవమ్మ, కొంచెం ముందు చదువు. ఘోరమాయను దానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను చెప్తాను, నన్ను చూడండి. ఆయన ప్రేమ ఎట్లా అనిపించిందంటే, నాకు ఈ మాట చదివినప్పుడు కోపం వచ్చింది. ఎవరికి? ఒక 2 వ్యక్తులు రండి, 2 వ్యక్తులు. ఇది కదిలి ఆడనే కూర్చుంటావా? అట్లా ఉదాహరణకు ఇది నినివే పట్టణం అనుకోండి, ఆయన దేవుడు అనుకోండి. ఈ పట్టణాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ పట్టణాన్ని చూసినప్పుడు ఈ పట్టణమంతా ఆయనకి ఇష్టం లేని వారిగా ఉంటూ ఉన్నారు. ఈ పట్టణమంతా ఆయనకి ఇష్టం లేనిగా ఉంటుంది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చని పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా దేవునికి ఇష్టం లేని పరిస్థితే. ఏ మూలన ఈ పట్టణంలో ఉన్న 120,000 మందికి పైగా ఉన్న ఏ ఒక్కరిని గమనించినా దేవునికి విరోధమైన పనే చేస్తూ ఉన్నారు, కానీ దేవునికి ఇష్టమైన పని ఒక్కరు కూడా చేస్తలేరు. చేయకపోతే ఆకాశమందున దేవుడు చూసి ఈ పట్టణాన్ని ఇంకో ఓర్చుకొని ఇక చాలైందిరా బాబు,
ఇక సాలైంది, ఇక దీన్ని తీసేస్తా ఈ భూమి మీద, ఈ ప్రపంచ పట్టికలో ఈ నినెవే అనే పట్టణాన్ని నేను తుడిచివేస్తా అని ఆయన నిశ్చయించుకున్నాడంట. ఆయన అనుకున్నాడంట. ఆయన ఒక ముద్ర వేసుకున్నాడంట. ఆయన ఒక 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 స్టాండ్ మీద, అంటే ఒక ఒక దాన్ని ఏమంటారు, ఒక స్టాండ్ మీద ఉన్నాడంట. అంటే ఖచ్చితంగా చేస్తా, ఇక తీసేస్తా అని ఆయన నిశ్చయించుకున్నాడట. ఇక నిశ్చయించుకున్న తర్వాత ఎందుకు చేయవు? ఇప్పుడు నిశ్చయించుకున్నాడు కదా, ఈ పట్టణాన్ని తీసేస్తా అని, 1,20,000 మందిని తుడిచిపెడతా అని చెప్పి నిశ్చయించుకున్నాడు కదా. మరి ప్రభు మళ్ళా ఆయన ప్రేమ ఎట్లాంటిదంటే, ఇగో మళ్ళా ఒక ఆలోచన పుట్టింది. ఒక పక్కన కోపము, ఓ పక్కన ఆలోచన, 2 చేతులు జాపుతూ ఉన్నాడు. మళ్ళా ఓ పక్కన కోపము, ఓ పక్కన 2 చేతులు జాపుతూ ఉన్నాడు. విధేయులు కాని వారి కొరకు, ఎదురాడే వారి కొరకు 2 చేతులు జాపుతూ ఉన్నాడు. ఇదిగో మళ్ళా తన ప్రవక్తను లేపి, ఇదిగో యోనా ఆ పట్టణానికి పో, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ నాకు పాపం చేస్తున్నారు, వాళ్ళని నాశనం చేస్తానని చెప్పు, వాళ్ళని ఇంకా 40 రోజుల వాళ్ళ స్థితిగతులన్నీ కూడా మారిపోతాయని చెప్పు. ఇప్పుడు చూస్తున్న ఈ పట్టణం 40 రోజుల తర్వాత భూమి మట్టుకు అంటుకపోతుంది, అత్తుకొని పోతుంది అని చెప్పు, ఎవ్వరు కూడా మిగలరని చెప్పు అని తిరిగి యోనా గారిని పంపించింది. అయితే ఆయన ప్రేమ చూడండి, తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, ఒక్క ఆత్మ కూడా నశించడం ఆయనకు ఇష్టమా? 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 నోర్లు తెరవండి అమ్మా తలలారా. ఇష్టమా? నీ గుండె మీద చేసుకో. నేను నశించడం నా యేసయ్యకి ఇష్టం లేదని చెప్పు. చెప్పు, తినుకుంటా ఊకి తిట్టనవద్దు. నేను నశించడం నా యేసయ్యకి ఇష్టం లేదని చెప్పు. ఆయనకి ఇష్టం లేదు. నీవు నేను అనుకుంటుంటాము. ఒక ఉదాహరణకు ఒక సామెత ఉంది. ఓ పంది బురదలో ఉందంట. ఇదంతా మీకు తెలుసు, మీరు నాకన్నా కొంచెం తెలివిపరులు, జ్ఞానవంతులు, మీకు తెలుసు. కానీ అయినా కూడా చెప్తా, వచ్చింది కాబట్టి. ఓ పంది బురదలో ఉందట. ఓ వ్యక్తి చూసి ఆ పందిని బాగా మినరల్ వాటర్తో శుద్ధి చేసి, అంటే కడిగి, మినరల్ వాటర్, ఆల్కలైన్ వాటర్ అని కొత్తగా వచ్చింది ఇప్పుడు, ఆల్కలైన్ వాటర్ మినరల్ వాటర్తో కడిగి, మంచి సబ్బు కొట్టి, మంచి స్ప్రేలు దానికి పోసి, దాన్ని ఏం చేసినట్ట మంచి అలంకరించి, ఒక సింహాసనం మీద, రాజు సింహాసనం ఉందంట, ఆ సింహాసనం మీద కూర్చోబెట్టినాడంట. అది కూర్చునింది. కూర్చొని ఇట్ట చూసుకుంటా ఉంది. ముందర బురద కనపడింది. దానికేమో ఆ సింహాసనం ముళ్ళ కంపలాగా ఉంది. దానికి ఇష్టం లేదు సింహాసనం, అది ముళ్ళలాగా గుచ్చుకుంటుంది. ముళ్ళు పెట్టినారా అంటే ముళ్ళు లేవు. సింహాసనం అంటే ఎట్లుంటుంది? రాజు సింహాసనం ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. పక్కన ఇట్లా కూర్చున్న వెంటనే పక్కన 2 వ్యక్తులు ఇట్లా ఊపుకుంటా, గాలి వేసుకుంటా, ఆ రాజా ద్రాక్షరసం కావాలన్నా, ఆ రాజా ఏం తింటావు చెప్పు, ఆ రాజా చికెన్ పకోడీ కావాలన్నా, ఆ రాజా ఏం కావాలని చెప్పు అని ఆ సింహాసనం ఉంటే, ఈ పంది కూర్చొని వాళ్ళు పెట్టినదంతా తినకుండా ఏం చేసేదంటే, బ్యాక్ అనుకుంటా, బాతు కదా బ్యాక్ అనేది, సరే వేరే, అది తినుకుంటా ఏం చేసేదంటే, పక్కన ముందర బురద చూసిందట. ఇక బురద చూస్తే దీనికి ఆగదు, ఇక మనసు బురద చూస్తే ఆగదు. ఇక హృదయంలో ఇట్లా చూస్తుంది, బురదను చూస్తుంది, ఇట్లా చూస్తుంది, బురదను చూస్తుంది. హృదయం ఒక్కటేసారి జంప్ అనేది ఆ సింహాసనం మీద నుంచి ఎగిరి మళ్ళా వెంటనే వెళ్ళి ఆ బురదలో పొరలాడుకుంటా హాయిగా వండుకుందంట. అప్పుడు అనుకున్నానంట, ఒరే సింహాసనం, అంత మంచి సింహాసనం పెట్టుకొని అన్నీ నీ కాడికే వస్తే నీవు పోయి మళ్ళీ బురదలే పోతావే. ఈరోజు నా పరిస్థితి కూడా అంతే. నా పరిస్థితి కూడా అంతే ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే, 100 గొర్రెలు ఉంటే 100 గొర్రెలలో ఒక్క గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను అక్కడనే విడిచిపెట్టి, ఆ తప్పిపోయిన నీ కొరకు, నా కొరకు, నీవు నేను నశించిపోకూడదని ఆయన పరిగెత్తుతూ నిన్ను నన్ను వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఆయన వచ్చిన రక్షణ, ఆయన ఇస్తున్న రక్షణను గుర్తెరుగుతున్నావా? ఆయన నీకు ఇస్తున్న రక్షణను గుర్తెరుగుతూ ఉన్నావా?
ఆయన నీ ఎదుట చాపిన 2 చేతులు కనపడుతున్నాయా? ఏం కనపడతాయి సార్? కనపడవు, మాకు కనపడవు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇదిగో నాకు విరోధంగా, నాకు విరోధమైన కార్యాలు చేస్తున్న ప్రజలారా, యేసు క్రీస్తు ప్రభుకు విరోధంగా మాట్లాడుతూ విరోధమైన క్రియలు చేస్తూ ఎదురాడుతున్న ప్రజలారా, మీ వైపు నా 2 చేతులు చాపుతూ ఉన్నాను. మీ వైపు నా 2 చేతులు చాపుతూ ఉన్నాను. రాకడ సమీపంగా ఉంది. ఈరోజు రక్షణ పొందుకో. ఆమేన్, హల్లెలూయా. ఇంకా బాప్తీసము తీసుకొని ఆ పంది వలె ఆ మురికి కాలువలో పొరలాడొద్దు. నీ చేంజ్ అయిపోయింది నీ స్థితి. ఇప్పుడు నువ్వు మురికి కాలువ నుండి సింహాసనం ఎక్కాలా? లేదు, ఇంకా నేను మురికి కాలువలనే ఉంటాను, ఇంకా నేను మురికి కాలువలనే పండుకుంటాను, ఇంకా నేను మురికి కాలువలనే దొరలాడుతాను అని అంటే ఏం చేయలేం. నీ స్థితి ఎక్కడ? మురికి కాలువ నుండి, ఆ పాపపు కాలువ నుండి నీ స్థితి ఎక్కడ? సింహాసనం ఎక్కాలా. అందుకనే ప్రభు తన కుడి పరవాశాన కూర్చొని, యేసయ్య నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రభా, అతన్ని క్షమించు ప్రభా, ఇతన్ని క్షమించు, ఒక్క అవకాశం ఇవ్వు ప్రభా, ఒక్క అవకాశం ఇవ్వు ప్రభా అని వేజాడుతూ ఉన్నాడు, గోజాడుతూ ఉన్నాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పట్టణమును నాశనం చేయాలని అనుకున్నాడు. అనుకున్న తర్వాత మరి నాశనం చేయొచ్చు కదా ప్రభా? లేదు లేదు లేదు. ఓ తల్లి, ఈ పిల్లిగుండ్ల ప్రాంతానికి నేను వచ్చినప్పుడు ఓ తల్లి జంగాల ఒక చెల్లెలు ప్రెగ్నెన్సీగా ఉంది. ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు పుట్టినారు, పాపలు. 3వ సార్ దేవమ్మ తల్లి ఇంటి దగ్గర అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు వచ్చి, సార్ ఈసారి నాకు కొడుకు పుట్టాలా సార్, నీకు కొడుకే పుడతాడు, ప్రార్థన చేద్దాంలే అని చెప్పిన. 7 నెలలు బాగా, 2 నెలలు బాగా మందిరానికి వచ్చింది. ఇంకా కొడుకు పుడతాడని చెప్పినా కదా, కొడుకు కోసమని రావాలి కదా. వచ్చింది 2 నెలలు. ఇక 3వ నెల ఆగిపోయింది. ఏమ్మా రావాలి కదా, వస్తా సార్, అక్కడ పోతున్నా, భిక్షాటనకు పోతున్నా, అది పోతున్నా, ఇది పోతున్నా, ఏదో రకరకాల కారణాలు చెప్పింది. ఇక 7వ నెల దాటింది, 7వ నెల పడిందంట. పడిన తర్వాత నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే, ఇదిగో అన్న సార్, పలానా ఆమె ఉంది కదా, పలానా ఆమె గర్భం ధరించింది కదా, ప్రార్థనకు వస్తుండే కదా, మరి ఆ రాత్రే మొత్తం కూడా ఆ కడుపు ఉమ్మనీరు బ్లడ్ అంతా పోయి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే, గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు మేము పట్టుకోలేము, మాకు చేత కాదు, మీరు కర్నూలు తీసుకొని వెళ్ళండి అంటే, కర్నూలు వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేసినారంట. కొడుకు పుట్టినాడంట, కొడుకు చచ్చిపోయినాడంట సార్. పుట్టింది కొడుకే కానీ చనిపోయినాడంట సార్. ఈ మాట విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ప్రభు అందరి రక్షణ కొరకు మనల్ని పిలుస్తూ ఉంటే, తమ సొంత ప్రయోజనాల కొరకు కొంతమంది ఉంటారు. తమ సొంత ప్రయోజనాలు చేసుకున్న తర్వాత ఇక ప్రభువుకు నాకు సంబంధం లేదు, ఇక నువ్వెవరో నేనెవరో ప్రభు, నీకు నాకు దోస్తాన కట్. బాధ ఉన్నప్పుడు ఓ యమ ఎట్లా అంటే, ఇక నాకు దేవునికి ఉన్న భక్తి సరిపోతున్నా నాయన అన్నట్లు ఉరుక్కుంటూ వస్తుంటాం. ఇలా నేను హల్లెలూయా అని ఒకసారి చెప్తే ఎక్కువ శబ్దం లాక ఎక్కడ పోతున్నారు? ఇంకా అయిపోయింది, ఇంకా కంప్లీట్ కాలే కదా, పనుందా? ఇక్కడ ఒక హల్లెలూయా అని నేను ఒక మాట చెప్పిన వెంటనే ఎక్కువ శబ్దం లాక హల్లెలూయా 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 అంటారు. ఏంది ఎక్కువ శబ్దం అని అంటే, ఒక వ్యక్తే జీవం ఎక్కువైపోయింది. దేవుని నుంచి అన్నీ పొందుకున్న తర్వాత ఇక దేవుడు లేడు, మందిరం లేదు, నాకొద్దు, ఎందుకన్నా నాకొద్దు, అంతే. ఇది మన పరిస్థితి. ఇలాంటి వారందరి వైపు ప్రభు అంటున్నాడు, ఇదిగో నా చేతులు చాపుతూ ఉన్నాను. ఈ నినివే పట్టణాన్ని ఎందుకు కూర్చోలేదు ప్రభువా? 1,20,000 మంది ఉన్నారు కదా, నీకు విరోధంగా పాపం చేస్తున్నారు కదా, నీకు విరోధంగా మందు తాగుతున్నారు కదా, నీకు విరోధంగా కార్యాలు చేస్తున్నారు కదా, నీకు విరోధంగా సినిమాలు చూస్తున్నారు కదా, నీకు విరోధంగా సీరియళ్ళు చూస్తున్నారు కదా, నీకు విరోధంగా వ్యభిచారము చేస్తున్నారు కదా, నీకు విరోధంగా ఇదిగో పాపపు క్రియల మధ్యలో పొర్లుతూ ఉన్నారు కదా, చంపుతున్నావు కదా వాళ్ళను. మళ్ళీ ఏమైంది? ఒక్క అవకాశం ఇస్తా. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. యోనాతో అంటాడు, ఇదిగో యోనా, నీవు నీళ్ళు పోసలేదు, నీవు నాటలేదు, నువ్వు ఫలించడానికి కారణం కాలేని ఆ సొర చెట్టు, అంత సొర చెట్టు ఒక్కసారి రాత్రికి రాత్రి ఎండిపోతే, రాత్రికి మొలిచి ఈ ఎండిపోయిన ఈ సొర చెట్టు విషయమే నీవు అంత బాధపడుతూ ఉంటే, ఈ 1,20,000 మందికి పైగా ఉన్న ఈ జనములను తల్లి గర్భములో నుండే రూపింపకమునిపే నేను వాళ్ళను చూసిన, వాళ్ళు పిండముగా ఉన్నప్పుడే వాళ్ళను చూసిన, వాళ్ళ నాభి సూత్రము కట్ చేయకముందే నేను వాళ్ళ దగ్గరికి వచ్చిన, వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ శరీరం అంతా రక్తముతో ఉన్నప్పుడు వాళ్ళకు నేను ఉప్పు పూసిన, ఆ రక్తాన్ని గడిగిన, వాళ్ళను తృణీకరించినప్పుడు వాళ్ళను నేను ఎత్తుకున్నా, వాళ్ళను తృణీకరించినారు. వాళ్ళు రక్తముతో, తల్లి గర్భము నుండి రక్తముతో బయటపడినప్పుడు, ఇదిగో ఎవ్వరు కూడా ఆ చిన్న పసిబిడ్డ దగ్గరికి వెళ్ళకపోతే నేను వెళ్ళినా, నేను రక్తము దుడిచిన బట్టతో, నేను ఇదిగో ఉప్పు పూసిన, ఆ దుర్గంధము, ఆ పాపం అనే వాసన కంపు కొట్టకుండగా నా రక్తము ద్వారా కడిగిన, నేను కడిగి ఏం చేసిన ప్రభా, అలంకరించిన. ఆమేన్, హల్లెలూయా. ఇంతగా చేసిన నేను వదులుకుంటానా? ఈ నినివే పట్టణస్థులు 1,20,000 మందిని నేను వదులుకుంటానా? ఈ 40 రోజులలో ఒక్క రోజైనా ఒక వ్యక్తి మారుతాడేమో. ఈ 40 రోజు, 1వ రోజు నుంచి 40 రోజుల వరకు అందరూ మారుతారేమో అని దినమెల్లా ప్రతి క్షణము యేసు క్రీస్తు ప్రభు నినివే పట్టణస్థుల వైపు చేతులు జాపి ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఈరోజు ఈ షారోన్ ప్రార్థనా మందిరములో ఈ ఆదివారపు ఆరాధన కూడి వచ్చిన నా ప్రియ సంఘ విశ్వాసులారా, నీ వైపు, నా వైపు మన యేసు క్రీస్తు ప్రభు చేతులు జాపుతూ ఉన్నాడు. నువ్వు ఇంతకు రక్షణ పొందుతున్నావా? ఈ పిల్లిగుండ్ల ప్రాంతంలో మన సంఘములో ఉన్న వారి కొన్ని కుటుంబాల గురించి, కొంతమంది వ్యక్తుల గురించి నాకు విన్నప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. అసలు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళ ఆత్మీయ స్థితి ఎక్కడికి వెళ్తుంది? వీళ్ళ స్థితిగతులు ఎక్కడికి వెళుతుంది? యేసుక్రీస్తు ప్రభు రాకడ సమీపంగా ఉంది కదా. ప్రతి వారము హెచ్చరింపగలిగిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కదా. పరిస్థితులు మార్చుకోవే, స్థితిగతులు మార్చుకోకుండా ఏంది పరిస్థితులు? బాప్తీసము తీసుకొని మందు తాగుతూ, బాప్తీసము తీసుకొని బీడీలు తాగుతూ, బాప్తీసాలు తీసుకొని సీరియల్ సినిమాలు చూస్తూ, ఇలాంటి పరిస్థితులు ఉంటే ఎట్లా? కుటుంబాలను నాశనం లేపే పరిస్థితులు, కుటుంబాలను ఇరుకులు పెట్టే పరిస్థితులు, ఆత్మీయ స్థితి కృంగిపోయే స్థితిగతుల మధ్యలో ఉంటున్న పరిస్థితులు. ఇదిగో ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను నీ వైపు నా చేతులు చాపుతూ ఉన్నాను. ఇదే రక్షణ దినం. ఈరోజు నీవు నినివే పట్టణస్థుల వలె వాళ్ళు 40 రోజులు ఎలాగైతే దేవుని సన్నిధానంలో మోకరించి పశ్చాత్తాపపడినారో, అలాగే నేను కూడా చేసినట్లయితే ప్రభువు కృప మనందరి మీద ఉండి పరిపూర్ణతలోనికి ఫలించే వారిగా నన్ను చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ చూడండి. పట్టణమును నాశనం చేయాలనుకునింది ఆయననే, పట్టణాన్ని మళ్ళా కాపాడాలనుకునింది ఆయననే. పట్టణము నాశనం చేస్తా పో అని చెప్పింది ఆయననే. పట్టణంలో ఉన్న 1,20,000 మంది వాళ్ళ ప్రాణాలను కాపాడింది కూడా ఎవరు? ఆయననే. మనుషుల ఎడల ఆయన ప్రేమ ఎంత గొప్పది అని అంటే వర్ణించలేని ప్రేమ. ఆయన ప్రేమ వర్ణించలేని ప్రేమ. మనుషులు ఏదో స్వార్థప్రియులు, బింకములాడువారు. నేను నీతో నాతో ₹1 ఉంటే, ఒక ₹10 ఉంటే, కొంచెం ఆస్తి ఉంటే పరిగెత్తుకుంటూ వస్తారు నీ దగ్గర మనుషులు. నీ దగ్గరికి ఒకడు ఎప్పుడు రానోడు నీ దగ్గరికి వచ్చి పొద్దునే బండి కొడుతున్నాడు, హారన్ కొడుతున్నాడు అంటే నీతో ఏమో పనుంది వానికి. గుర్తుపెట్టుకోవాలి అది. ఎప్పుడు రానోడు రోజు అన్నా, బావా, అక్క, బామర్ది, మామ అనుకుంటూ నీ దగ్గరకు వచ్చినాడు అనుకో, ఏదో పనున్నట్లేనే. వాని బుట్టలో పడిపోయినావు అనుకో, ఇక అయిపోయా. సంపాదించినదంతా ఎత్తుకపోతాడు వాడు, సంపాదించినంతా ఎత్తుకపోతాడు. వీని బండ్లెక్కి ఆదివారాల పూట కూడా పోవద్దండి. ఆదివారం దేవుని సన్నిధానంకి రండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
ఈ షారోన్ ప్రార్థనా మందిరం అనే ఈ మహిమ కలిగిన సంఘములో నుండి ప్రభువు మీ అందరి వైపు చేతులు జాపుతూ ఉన్నాడు. 2007వ సంవత్సరంలో కూడా ఇదిగో ప్రభువు ఒక తల్లికి ఒక మాట చెప్పినాడు. ఇదిగో పలానా ప్రాంతంలో, ఈ గద్వాల ప్రాంతంలో పలానా విశాల్, పలానా నాని అనే వ్యక్తిని నేను మరణానికి అప్పగిస్తా, నేను చంపేస్తా వాడిని. నాకు ఈ మాట చదివినప్పుడు నా జీవితం గుర్తుకొచ్చింది. నిజమే కదా, దేవునికి ఎందుకు ఇంత ప్రేమ మనుషులంటే. నువ్వు తాగుతూ మందిరానికి వస్తున్నావు, దేవునికి తెలియదా? నువ్వు బీడీలాగి మందిరానికి వస్తున్నావు, దేవునికి తెలియదా? సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు నీవు ఏ టీవీలో ఏం చేస్తున్నావో, ఏ సీరియల్ చూస్తున్నావో, ఏ సినిమాలు చూస్తున్నావో, పక్కనోళ్ళ కుటుంబాలను ఎలా కూలుస్తున్నావో అన్నీ దేవునికి తెలుసు. దేవునికి తెలిసి ఏం చేస్తలేడేనని, దేవునికి తెలిసి నన్ను ఏం చేస్తలేడే అంటే దేవుడు కళ్ళు లేనివాడు అనుకున్నావా? కళ్ళు లేనివాడు కాదు నాయనా, కళ్ళు లేనివాడు కాదమ్మా. నీ వైపు చేతులు జాపినాడు. ఆ చేతులు నువ్వు గుర్తించలేవు. ఎందుకు తెలుసా? ఒక్కసారి ఆయన చేతులు ఎనికిలికి తీసుకున్నాడు అనుకో, సొదొమ గొమొర పట్టణం వల్లనే నీ కుటుంబము, నీ పరిస్థితి అయిపోతుంది. సొదొమ గొమొర మీద కూడా పడింది అగ్నిగంధకములు. చేతులు చాపి 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 అలసిపోయి చేతులు ఎనికిలికి తీసుకున్నాడు. ఆ రాత్రి అంతా సొదొమ గొమొర మీద పరలోకము నుండి అగ్ని గంధకములు పుట్టినాయి. జాగ్రత్తగా ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 2007వ సంవత్సరంలో ఆ తల్లి ఎక్కడో ఉంది. ఆ తల్లి ఉంటే ఆ తల్లితో చెప్తున్నాడు, ఇదిగో ఆ తల్లి నా ముఖం ఎప్పుడు చూసిందో తెలియదు, నేనైతే ఆ తల్లి ముఖం చూడలే. ప్రార్థనలో ఉంటే పలానా ప్రాంతంలో ఉంటున్న వ్యక్తి నేను మరణానికి అప్పగిస్తా, పలానా ప్రాంతంలో ఉంటున్న వ్యక్తికి నేను మరణానికి అప్పగిస్తా అంటే, వద్దు ప్రభా, యవనస్తుడు, కాపాడు ప్రభా, కాపాడు ప్రభా, కాపాడు ప్రభా అని, కాపాడు ప్రభా అని. అందరు వినాలా? వాక్యం వినండి, వాక్యం వినండి. అందరు నన్ను చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో జాగ్రత్తగా ఉండండి. సెల్ ఫోన్లు పక్కకు పడేసి వాక్యం వినండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ 2007వ సంవత్సరంలో ఎక్కడో బాపట్ల ప్రాంతంలో ఉన్న తల్లికి నన్ను చూపించి మరణానికి అప్పగిస్తానంటే 3 రోజులు ఆమె వద్దు ప్రభా, బతికించు ప్రభా యవనస్తుడు, బతికించు ప్రభా యవనస్తుడు, బతికించు ప్రభా యవనస్తుడు అని అంటే, ఓ పెద్ద ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో నన్ను గుద్దిన ఆ ప్యాసింజర్ జీపు వాళ్ళందరూ కూడా, జీపు డ్రైవర్ చచ్చిపోయారా వీడు అని బండి అక్కడనే ఆపేసి ఉరుక్కుంటూ వచ్చి నా దగ్గర వాడు వచ్చినాడు. వాడు గుద్దితే ఎనికిలా బండి మీద కూర్చుని బానెట్ మీద పడి, ఆ బానెట్ మీద నుంచి రోడ్ అవతల పడిన, అంత ఫోర్స్గా గుద్దినాడు. అయిపోయారా వీడు, చచ్చిపోయా అని చెప్పి వచ్చి నా దగ్గరికి అందరు దిగి వచ్చి అందరు నన్ను పట్టుకొని ఇట్లా అంటుంటే ఒక 5 నిమిషాలకు నేను మేలుకున్నా. శరీరంలో ఒక్క గాయం కూడా లేదు, ఒక చిన్న గాయం ఇక్కడ ఒక్కటి రాసుకపోయింది అంతే. నా ముందరున్న వ్యక్తి ఇప్పటికీ కూడా నా ముందరున్న వ్యక్తికి 2 కాళ్ళలో రాడ్లు ఉన్నాయి, 2 కాళ్ళలో రాడ్లు ఉన్నాయి ఇప్పటికి కూడా. అప్పుడే 2007వ సంవత్సరంలోనే ఆయనకు దాదాపు 8 లక్షలు దగ్గర ఖర్చు అయింది. 2007లో ఐజా నుంచి గద్వాలకు వచ్చేటప్పుడు బింగిదొడ్డి స్టేజ్ దగ్గర ఆ మిట్ట మీద, రక్షించు ప్రభు అని చంపాలనుకునేది ఆయననే, మరణానికి అప్పగించాలనుకునేది ఆయననే, రక్షించింది ఎవరు? ఆయనే. మరి ఆయన ప్రేమ ఎంత ప్రేమ చూడండి. ఆయన ప్రేమతో ఈరోజు నీవు నేను చెలగాటమాడుతూ ఉన్నాం. ఆయన ప్రేమను చూసి నీవు నేను చెలగాటమాడుతూ ఉన్నాం. ఆయన ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ అని చెప్పి మనుషుల ప్రేమలో మునిగి తేలుతూ ఉన్నారు. ఆయన ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ అని డబ్బు ప్రేమ కొరకు మునిగి తేలుతూ ఉన్నారు. ఆస్తులు సంపాదించుకోవాలని, అంతస్తులు సంపాదించుకోవాలని వాటి వైపు పరిగెత్తుతూ ఉన్నారు. ఇవి ఏవి కూడా, ఏ డబ్బు కానీ, ఏ ఆస్తి కానీ, ఏ అంతస్తు కానీ, ఏ బంగారము కానీ, ఏ వడ్డానము కానీ నన్ను రక్షణలోనికి తీసుకొని వెళ్ళదు, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళదు, నిన్ను పరలోక రాజ్యపు ఒక్క మెట్టు మీది కూడా అడుగు పెట్టనీయదు అది. నీవు ఈరోజు అనుకుంటున్న ప్రతి ఆస్తి, నీవు ఈరోజు అనుకుంటున్న ప్రతి అంతస్తు, నీవు అనుభవిస్తున్న ప్రతి రూపాయి ఈరోజు వ్యర్థమే.
అన్నీ కూడా యేసయ్య రాకడ వచ్చినప్పుడు నీ బంగారము నీ 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 డబ్బంతా కూడా రాళ్ళ కుప్పగా మార్చబడుతుందంట. ఏం మార్చబడుతుంది? రాళ్ళ కుప్పలంటే పనికిరానివిగా మార్చబడతాయి. నువ్వు చదువుకున్న చదువు, నువ్వు చేస్తున్న ఉద్యోగం, నీకు బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా రాళ్ళ వలె మార్చబడతాయి, పనికిరానివిగా మార్చబడతాయి. అప్పుడు యేసు క్రీస్తు ప్రభు కొంతమందిని తీసుకొని వెళుతూ ఉంటే యేసయ్యను చూసి, ఇదిగో రొమ్ము కొట్టుకుంటావు, యేసయ్యా నువ్వు దినమెల్లా నా వైపు చేతులు జాపితే నేను చూడకపోతే కదా ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని నువ్వు రొమ్ములు కొట్టుకున్నా కూడా పని చేయదు. అప్పుడు దేవుడు నీ మాట వినడు. తలుపులు మూయబడతాయి. 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమ. సంగమా, ఈరోజు నినివే పట్టణస్థుల వలె నీవు నేను ఉన్నామేమో. బాప్తీసాలు తీసుకొని ఇంకా పాపంలో ఉంటున్నామేమో. బాప్తీసము తీసుకోక ఇంకా పాపంలో ఉంటున్నామేమో. ఆలోచన చేయి, గ్రహించు. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడకు సూచనలు సమీపంగా ఉన్నాయి. ఎప్పుడు చూసినా దేవునితో ఆశీర్వాదాలు పొందుకోవాలి, దేవునితో మేలులు పొందుకోవాలని సంఘానికి వస్తున్నావు, కానీ నీ ఆత్మరక్షణ కొరకు నువ్వు సంఘానికి వస్తూ ఉన్నావా? నీ ఆత్మరక్షణ కొరకు, నీ కుటుంబ రక్షణ కొరకు నువ్వు సంఘానికి వస్తూ ఉన్నావా? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఈ 40 రోజులు ఒక డెడ్ లైన్ దేవుడు ఆ పట్టణానికి విడుదల చేస్తే 40 రోజులు రాజుతో పాటు ప్రతి వారు కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపపడినారు. ఇలాంటి స్థితి నీకు నాకు రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రభు అంటున్నాడు, ఈరోజు దినమెల్లా నా చేతులు నీ వైపు చాచి ఉన్నాను. ఎవరైతే నా స్వరము వింటారో, ఎవరైతే నన్ను గుర్తిస్తారో, ఇదిగో వాళ్ళు నా దగ్గరికి వస్తారు. వాళ్ళని నాతో పాటు నిత్య రాజ్యానికి వారసులుగా నేను తీసుకొని వెళ్తా. మళ్ళీ నీవు నేను ఎలా ఉన్నాం? నినివే పట్టణస్థుల వలె తృణీకరించబడుతూ ఉన్నామా? తృణీకరించబడిన తర్వాత కూడా నీవు కృప పొందుతున్నావా లేదా? వాక్యము సెలవిస్తుంది, నీ పాపములు, నువ్వు చేసిన తప్పులన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెడితే కనికరింపబడతావు. ఒప్పుకొని విడిచిపెట్టకుండా కప్పుకుంటే శపించబడతావు, శాపగ్రస్తునిగా మార్చబడతావు. ప్రతి వారు తప్పులు చేస్తారు, ప్రతి వారు పాపము చేస్తారు, ప్రతి వారు ఆత్మీయతలు ఎదగాలని ఉంటుంది, కానీ లోకమనే పాపములో ఉంటూ ఉంటాం. కాబట్టి ప్రభువా, ఈ లోకమనే పాపపు ఈ బంధకాల నుంచి నన్ను విడిపించు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకొని, ఇదిగో నినివే పట్టణస్థుల వలె సంపూర్ణంగా నిన్ను నీవు వాళ్ళకు సమర్పించుకుంటావో, యేసయ్యకు సమర్పించుకుంటావో, ఖచ్చితంగా నా దేవుడు నిన్ను విడిపించును గాక. చదువుదాం అదే మాట, రోమిలకు రాసిన పత్రిక 10:21 వచ్చింది. అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాపి తిని. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దినమంతా నీ మీద, నీ వైపు, నా వైపు యేసుక్రీస్తు ప్రభు చేతులు చాపుతూ ఉన్నాడు. మరి ఏ స్థితిలో అవిధేయులుగా ఉన్నావో, ఏ స్థితిలో దేవుని మాటను వినని వారుగా ఉంటున్నావో ఒకసారి ఆలోచన చేసి నీవు నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించుకుందాం. అందరం లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన.